ఒక దైవ సేవకుడు అనేక సంవత్సరాల క్రితం ఆయన పరిచయం చేస్తూ ఉండేవారు. దైవ సేవకుని కుటుంబం అంటే ప్రతి విషయంలో విశ్వాసం మీద ఆధారపడాలి. సో ఆ దైవ సేవకుడు తనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. వారిని విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడుతూ, దేవుడిచ్చే సహాయాన్ని బట్టి కుటుంబం పోషించబడుతూ దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు ఇంట్లో డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు అయిపోయాయి. ఆ తర్వాత ఇంట్లో ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి కూడా వారి దగ్గర ఏమీ లేదు. పిల్లలు ఆ రోజు పస్తులు ఉన్నారు. ఆ రోజు ఆ దైవ సేవకుని యొక్క పిల్లలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా, నీవు కరువు కాలంలో ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించావు కదా, మా అవసరత కూడా నువ్వు తీర్చు, ఏదో కాకినైనా పంపించయ్యా మాకు సహాయం చేయడానికని ప్రార్థన చేశారంట. సో ఆ పిల్లలు ప్రార్థన చేస్తున్నారంట, దేవా, కాకులనైనా పంపించి మాకు ఆహారము దయచేసి, చాలా ఆకలిస్తుంది అయ్యా, టిఫిన్ కూడా చేయలేదు, లంచ్ టైం అయిపోతుంది, మా అవసరత ఏదో ఒక విధంగా నువ్వు తీర్చు అని ప్రార్థన చేసుకుంటే సడన్గా ఆ గేటు దగ్గర చప్పుడైందంటండి. గేటు దగ్గర చప్పుడవగానే ఆ పాస్టమ్మ గారు పరిగెట్టుకుంటా గేటు దగ్గరకు వెళ్ళారంట. ఎవరైనా ఒక క్యారేజ్ ఏమన్నా పట్టుకొచ్చారేమో చూడండి. కొంతమంది వారి ఇంట్లో ఏదైనా శుభ సందర్భం అయితే మాకు ఫోన్ చేసి చెప్తారు, ఇవాళ మీకు భోజనం పంపిస్తున్నామండి, పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు మీకు భోజనం పంపిస్తామని క్యారేజ్ పంపిస్తారండి. ఆ దైవ సేవకురాలు అనుకుంటుందంట, దేవుడు ఒకవేళ క్యారేజ్ ఏమన్నా పంపించాడేమో అంటే ఒక్క మనిషి కూడా లేరు అక్కడ. గేటు దగ్గర ఎవరు కనబడలేదు. కానీ చప్పుడు అయింది కదా అని సరే గేటు తెరిచి ఆ బయటంతా చూస్తుంటే ఒక కాకి కనబడిందంటండి. ఆ పిల్లలు ఏం ప్రార్థన చేశారు, ఒక కాకినైనా పంపించని ప్రార్థన చేశారు కదా, కాకి కనబడింది. కానీ ఏలియాకు బ్రతికిన కాకుల ఆహారం పెట్టే కానీ ఇక్కడ చచ్చిన కాకి పడిపోయింది. అయ్యయ్యో, చచ్చిన కాకి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది చెప్పండి? చచ్చిన కాకి వలన అవసరతలు ఎలా తీర్చబడతాయి? అయ్యో చచ్చిపోయిన కాక అని ఆ సేవకురాలు ఆ కాకిని అటు ఇటు కదుపుతున్నారంట. ఏమో దేవుడు ఆ బిడ్డల ప్రార్థన విని ఏదో రకంగా జవాబు పంపించారేమో అని విశ్వాసంతో వెతుకుతుంటే ఆ కాకి నోట్లో ఏదో మెరుస్తుందంటండి. కాకి నోట్లో ఏదో మెరుస్తుంది. సరే అని ఆ కాకిని ఇంట్లోకి తీసుకొచ్చి చూస్తే ఆ కాకి గొంతులో ఒక బంగారు ఉంగరము అది ఇరుక్కుపోయిందంట. సరే ఆ బంగారు ఉంగరాన్ని అమ్మి దైవజనుల యొక్క కుటుంబం కొన్ని వారాల పాటు వారు ఆ ధనము చేత పోషించబడ్డారు. హల్లెలూయా. నిజంగా జరిగిన సంఘటన అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఏదో ఒక విధంగా మనం ఆయన మీద ఆధారపడితే మన అవసరతలు తీర్చే దేవుడు. నీవు నేను కలిగి ఉన్న దేవుడు సహాయం చేయలేని వాడు కాదు, చేతగాని వాడు కాదు, ఖాళీ చేతులు చూపించి ఐఎమ్ సో సారీ, నేను సహాయం చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నానని చెప్పే దేవుడు కాదు.